ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. చాలా బాగున్నారు మేడం మీరైతే. థ్యాంక్ యూ అండి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బ్రేకప్ అయినాక ఎలా ఫేస్ చేశారు? లవ్ అయితే ఓకే గానీ పెళ్లి అంత దూరం అయితే లేదు. అంటే ఇక్కడ ఫీల్డ్లో ఉండి ఫ్యామిలీని దూరం పెట్టి చేస్తున్నారు కదా, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు మీరు? మా మిస్సెస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సడన్గా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? యూట్యూబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. వాళ్ళ పేరు వచ్చేసి మమతా గౌడ్ అండ్ క్రాంతి కుమార్. సో వీళ్ళైతే చాలా ఎమోషనల్ జర్నీ అండి. సో వీళ్ళు చాలా రీల్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అసలు ఎలా పరిచయం, వీళ్ళకైతే ఒక స్పెషల్ స్టోరీస్ అయితే ఉన్నాయంట. సో ఆ స్టోరీస్ ఏంటి ఇవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, అడిగేద్దామా? సో హాయ్ బ్రో. హాయ్. హాయ్ మేడం. హాయ్ అండి. చాలా బాగున్నారు మేడం మీరైతే. థ్యాంక్ యూ అండి. మమతా గౌడ్. ఎస్. ఎస్. సో మీది ఎక్కడ ప్రాపర్? ప్రాపర్ వచ్చి నెల్లూరు అండి. అంటే మీ గురించి చెప్పాలంటే అసలు మీరు నెల్లూరు జిల్లా అన్నారు కదా. సో మీరు ఇక్కడికి ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందంటే మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి రావడానికి? మీరు యాక్టర్ అని నేను విన్నాను. యాక్టర్ అండి. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టం. ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి మూవీస్ అంటే ఇష్టం. అందుకు నాకు సినిమాలు చూడడం అంటే పిచ్చి. చిన్నప్పుడు 6th క్లాస్ నుంచే మూవీస్ లో యాక్టింగ్ చేయాలని నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్ వచ్చేసాను. అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ప్రజెంట్ అయితే కొంచెం బెటర్. యాక్చువల్గా మీది నేను ఇన్స్టాలో చాలా రీల్స్ చూస్తున్నాను. సో వాళ్ళు నువ్వు రీల్స్ చేసేటప్పుడు కొంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తారు, కొంతమంది నెగిటివ్గా చెప్తుంటారు కదా, వాళ్ళపైన నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ ఇష్టం అండి. మనం అయితే పాజిటివ్ గా అయితే తీసుకోను, అన్ని లైట్ తీసుకుంటాను. గుడ్ అనిపిస్తే లైక్ కొడతాను, వాళ్ళు పెట్టే కామెంట్ నచ్చితే లైక్ కొడతాను. బ్యాడ్ కామెంట్ అయితే చూసి లైట్ తీసుకుంటా, అంతే తప్పనిచ్చి ఓ వాళ్ళు పెట్టారు అనే ఫీల్ అయిపోవడం ఇవేం లేవు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. చెప్పాలి మీరంటే అసలు లైక్ మీరు కూడా చాలా స్ట్రగుల్ పడి ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ జబర్దస్త్లో ఏదో తపనతో కనిపించాలని చాలా ఇయర్స్ నుంచి అయితే ట్రై చేస్తున్నారు. సో నేను చూసిన కాడికైతే అక్కడక్కడ కనిపిస్తున్నారు, సో మళ్ళీ కనిపించట్లేదు. ఎందుకు ఇలా ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్గా నేను ఒక చిన్నగా ఉన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సీరియల్ చేశాను బ్రో నేను. ఓకే. అది ఆ సీరియల్ ఏదంటే చక్రవాకం సీరియల్ అన్నమాట. ఓకే. అయితే అది కూడా షూట్ అనమాట మా ఇంటి దగ్గర జరిగేది అనమాట, కొండాపూర్లో. ఓకే. సో మేమంతా షూటింగ్ వెళ్ళి అలా చూసేవాళ్ళం అనమాట ఆ షూట్ కూడా. అప్పుడు మాకు అనిపించలేదు ఇది చెయ్యాలి, ఇది ఇట్లా చేస్తాను అనేసి కూడా నాకు ఆలోచన లేదు. అందరి చిన్నగా ఉన్నప్పుడు 6th or 7th క్లాస్ అనుకుంటా. ఓకే. సో తర్వాత నేను స్కూల్లో చదివేటప్పుడు ఒకసారి సెలక్షన్స్కి వచ్చారనమాట చూడడానికి. అబ్బాయి ఒక అమ్మాయి కావాలి చిన్నపిల్లలు అన్నట్టు స్కూల్లో వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. వాళ్ళు ఒక 50-60 స్టూడెంట్స్లో అబ్బాయిల నన్ను సెలెక్ట్ చేసుకొని ఇంకొక వేరే స్కూల్లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పుడు ఒక సీరియల్ అది ఒక 10 days అనమాట షూట్ జరిగింది. సో అలాగా చైల్డ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు ఒక ఆలోచన, ఇలా యాక్టింగ్ చేస్తే బాగుంటది, ఇలా చేస్తాం కదా అన్నట్టు. కొంచెం అలా తర్వాత 10th అయిపోయిన తర్వాత షూటింగ్ చేయాలని, నేను కూడా యాక్టింగ్ చేయాలి, మూవీస్ లో చేయాలి అన్నట్టు కొద్ది అనిపించింది. సో మా ఫాదర్ ఉండేసి స్టడీస్ అయిపోయిన తర్వాత ట్రై చేద్దులే కానీ ఇప్పుడైతే స్టడీస్ కంప్లీట్ చేసుకొని చెప్పారు. దాని తర్వాత నేను షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు మా నాన్న కూడా వద్దన్నాడు. తర్వాత ఉండేసి నాన్న అట్లే అంటాడులే అనేసి మా మమ్మీ కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి సరే వెళ్ళు ట్రై చేస్తున్నారంటే అలా చేసుకుంటూ ముందుకు వచ్చి ఒక స్టెప్ బై స్టెప్ కొద్దిగా రీచ్ అయ్యాను. తర్వాత ఓకే. జబర్దస్త్ లో ఎలా ఎంట్రీ ఇచ్చానని అంటే నేను ఫస్ట్ జూనియర్ గా అంటే నాకు తెలియదండి. ఒక మూవీలో నాకు ఏజెంట్ కోఆర్డినేటర్ నాకు కాల్ చేసి సార్ ఇట్లా షూట్ ఉంది మీరు వస్తారా అన్నారు. సో అది నాకు జూనియర్ అని తెలియదు. అది మేబీ క్యారెక్టర్ ఏమని అనుకున్నా, కానీ ఇచ్చింది కూడా నాకు క్యారెక్టర్ ఇచ్చారు అక్కడ. కానీ జూనియర్ పేమెంట్ ఇచ్చారు నాకు. జూనియర్ పేమెంట్ ఇచ్చారు. సరేలే జూనియర్ పేమెంట్ ఇస్తే ఇచ్చేయను కానీ నాకు ఒక క్యారెక్టర్ అయితే చిన్న డైలాగ్ అయితే ఇచ్చారు కదా, నాకు మంచిగా అనిపించింది, హ్యాపీగా దాంతో సక్సెస్ చేసుకున్నాను. దాని నుంచి నేను మళ్ళీ జూనియర్ అంటే జూనియర్ అన్నట్టుగా చీఫ్ అంటే ఏం కాదు. సో ఆ కష్టం విలువ అంటే ఆ జూనియర్ ఏందనేది నాకు అర్థమైపోయింది. ఓ జూనియర్ అంటే ఇలా ఉంటది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఇలా ఉంటారు.
ఒక యాక్టర్ అంటే ఏంటనేది నాకు అంతా అర్థమైపోయింది. సో ఇంకోటి, మీరు చాలా డేస్ నుంచి జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, రైట్, ఇదంతా 80 షో అయినాయి కదా. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఆ షోలు ఫాలో అవుతున్నారు, ఎప్పుడు ఛాన్స్ వస్తుందని అయితే ఎదురు చూస్తున్నారు, ఒక కంటెస్టెంట్ లాగా చాలా ఒక క్లిక్ అవ్వడానికి ఎంత ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో అక్కడ ఎలా జరుగుతుంటుంది సెలక్షన్స్, స్టేజ్ పైకి వెళ్ళినాక ఎలా ఉంటుంది అసలు? అసలు కొత్త వాళ్ళే వాళ్ళు కూడా వచ్చింది, మీ కాడికి వస్తే మీకు డైలాగ్ ఇస్తాను ప్రాక్టీస్లో చేయించుకొని స్టేజ్ పైకి వెళ్ళినాక అలాంటి ఎలా ఫేస్ చేస్తారు ఇవన్నీ? ఇవ్వకుంటున్నా అంటే ఇప్పుడు రిహార్సల్స్లో డైలాగ్స్ ఉంటాయి, కంపల్సరీ రిహార్సల్స్ ఉంటుంది. స్టేజ్ పైకి వెళ్ళినాక డైలాగ్స్ ఎడిటింగ్లో కావచ్చు, లైక్ స్టేజ్ పైన చెప్పలేకపోయినప్పుడు, ఛాన్స్లో ఇవ్వకపోతే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే చెప్పాలంటే ఒక జబర్దస్త్లో అడుగు పెట్టడమే ఒక గ్రేట్ అనిపిస్తుంది నాకు. అందులో ఇంకా ఒక మల్లెలో ఎంట్రీ మన కాలు పెట్టి ఒక స్టేజ్ పైన మన డైలాగ్ లేకున్నా కానీ ఒక బ్యాక్గ్రౌండ్ లో నిలబడి ఉన్న చాలే ఒక గొప్ప అదృష్టం అని ఫీల్ అవుతాను. సో నిజాన్ని మీరు అన్నట్టుగా రిహార్సల్స్ రోజు డైలాగులు ఉంటాయి, ఇలానే కూర్చొని మీరు డిస్కషన్ చేసుకుని నీ డైలాగ్ ఇది, నీ డైలాగ్ ఇది, నువ్వు ఇలా చేయాలంటే ఓకే అనేసుకొని అప్పుడప్పుడే మేము అనుకుంటాం. అప్పుడప్పుడే రిహార్సల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు షూట్కి వెళ్ళిపోతాము. షూట్కి వెళ్ళిన వెంటనే తర్వాత ఆ రోజు కూడా కొంచెం రిహార్సల్స్ మేము చేసుకుంటాము. మా ఎవరి రూమ్స్ అనుకుంటే ఆ రూమ్స్ మేము ప్రాక్టీస్ చేసుకున్న రోజు తర్వాతనే డైలాగ్ ఇది అని చేసుకుని స్టేజ్ ఎక్కుతాము, మైక్స్ పెట్టుకుంటాం, చేసుకుంటాం. ఆ స్టేజ్ మీద ఒక డైలాగ్ మర్చిపోయినా కూడా కంటిన్యూ చేసేసుకుంటాం. ఒకవేళ లేదు ఒక జడ్జెస్ కి తెలిసిపోయేది అనుకో, ఈ డైలాగ్ మర్చిపోయాడు తను అది అనేసి అర్థమైపోయింది అనుకో, అప్పుడు ఏదైనా డైలాగ్ మర్చిపోయినా అనేసి అలా కవర్ చేసుకుంటూ అది కూడా ఒక ఫన్ అయిపోతుంది అనమాట. సో అలా అయిపోతుంది. కానీ కొన్ని టైంలో ఎడిటింగ్ లో కట్ చేస్తారు అంటున్నారు కదా, సో అది వాళ్ళ చేతిలో ఉంటదండి, మనం ఏం చేయలేము అది. కానీ కట్ అయిన తర్వాత ఆ ఫీల్ బాధ ఉంటది, ఎందుకంటే ఇంత మంచి చేసిన సీన్ ఎందుకు కట్ చేశారు, ఎందుకు ఇది చేశారు అనేసి ఆ ఫీల్ చాలా అనిపిస్తుంది. ఇంకోటి, మీరు ఇన్ని డేస్ నుంచి జబర్దస్త్లో ఇంకా ఉండి ఫాలో అప్ చేస్తున్నారు కదా, కొంతమంది కంటెస్టెంట్స్ చెప్తాను, వాళ్ళు ఎలా ఉంటారు సెట్లో, వాళ్ళ గురించి మీరు చెప్తారు? ఫస్ట్ సుధీర్ గారు ఎలా ఉంటారు? సుధీర్ అన్న గురించి చెప్పాలంటే చాలా కూల్ పర్సన్, చాలా మంచివాడు అండి. నిజంగా చెప్పాలంటే అందరితో ఈక్వల్ గా ఉంటాడు, అందరితోనే ఫ్రెండ్లీగా ఉంటాడు. షూట్ అయిపోతే మాత్రం ఎవరి వల్ల అని వాళ్ళు వెళ్ళిపోతాం. రేష్మి గారు కూడా చాలా అంతే కూల్. అసలు సుధీర్ రేష్మి అనేది ఒక బాండింగ్, వాళ్ళ గురించి అక్కడ సెట్ లో ఎలా ఉంటుంది? బాండింగ్ అంటే మీరు అంటే ఫ్రెండ్షిప్, ఒక బ్రదర్సా లేకపోతే లవర్స్? ఆడియన్స్ ఏదో అనుకుంటుంది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అంటే చాలా అనుకుంటారండి. అంటే మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఆడియన్స్, మేము బయట ఉండి చాలా అనుకుంటాం, వాళ్ళ అవార్డ్స్, కాబోయే కబుల్స్, ఇదిగా లేదండి. లవర్స్ అయితే కాదు, ఎందుకంటే చెప్పాలంటే ఒక స్టేజ్ వరకు, అంటే ఒక రీల్స్ వరకు, ఒక షో వరకు వాళ్ళు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు వాళ్ళు? ఫ్రెండ్లీగా బాగుంటారు. ఫ్రెండ్లీగా ఆల్మోస్ట్. ఇంకోటి, హైపరాది గారు ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్నారు, ఎలక్షన్స్ ముందు కావచ్చు, స్కిట్లో కావచ్చు, లైక్ ఇప్పుడు సెట్లో ఎలా ఉంటారు, నార్మల్ టైంలో ఎలా ఉంటారు? చాలా ఫన్గా ఉంటాం. ఆదైనా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్లో ఉన్న టైంలో, షూటింగ్లో బిజీగా ఉన్న టైంలో అది అయిపోయిన వెంటనే మేము రీల్స్ చేసుకుంటూ ఉంటాం, అన్నతో పాటు ఫొటోస్ దిక్కుంటూ అది చేసుకుంటూ ఇలా సరదాగా మస్తు ఎంజాయ్ చేస్తాం సెట్లు అయితే. సో ఇప్పుడు జబర్దస్త్లో కానీ షోలలో ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా బాధగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే లైక్ అక్కడ బాధగా ఉన్న సిచ్యువేషన్ అంటే ఒకటి ఉందండి. అప్పుడు పటాస్ ప్రవీణ్ టీంలో నేను చేసేవాడిని కదా, ఒకసారి అది ఏమైపోయిందంటే షూట్ చేస్తున్నాము, తర్వాత ఏమో మధ్యలో కొంచెం డల్ అయిపోయింది. ఇట్లా మైక్ ఆఫ్ అవ్వడం వల్ల, రీటేక్ చేయడం వల్ల కొద్దిగా ఏమైపోయిందంటే అందరూ మూడ్ ఆఫ్ లో అయిపోయి స్కిట్ సరిగా రాలేకపోయింది అనమాట. సో జడ్జిమెంట్ ఇంకా కొంచెం బాగా చేయాలి అని అన్న వారికి అక్కడ మా టీం లీడర్ ప్రవీణ్ చాలా ఫీల్ అయిపోయాడు, అక్కడ మేము కంటెస్టెంట్స్ మేమంతా చాలా ఫీల్ అయిపోయాం, చాలా బాధపడిపోయాం అనమాట. ఆ సీన్ అయితే నిజంగా. మీకు జబర్దస్త్లో చాలా క్లోజ్గా ఉండే పర్సన్స్ ఎవరు? నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే ఫైమా, ప్రవీణ్. సో ఒకసారి అయితే మా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు, ఫైమా గారికి, ప్రవీణ్ గారికి కాల్ చేసి మీ బాండింగ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు కాల్ చేయమంటారా? యాక్చువల్గా అయితే ఈ రోజు మాత్రం షూట్ ఉంది, జబర్దస్త్ షూట్ ఉంది. సో మేబీ ఒకసారి ట్రై చేస్తాను, తన కాల్ లిఫ్ట్ చేసా చేయదు. ఇందాక కాల్ చేశాను కానీ బట్ లిఫ్ట్ చేయలేదు, నేను వేరే విషయం గురించి మాట్లాడదామంటే. సో మళ్ళీ మీకోసం, అందరి కోసం అయితే ట్రై చేస్తాను. మీరు ట్రై చేయండి, అప్పట్లో మేడంతో మాట్లాడుతారు. ఓకే. మమతా గౌడ్ గారి గురించి చెప్పాలంటే ఇలాగ చెప్పాను కదానండి ఇంట్రోలో. సో మమతా గౌడ్ గారు ఒక ఎమోషనల్ జర్నీ అండి, ఒక స్టోరీ అనదు, ఒక లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది తన మాటలను అయితే అడిగి తెలుసుకుందాం. ఒక
సిచ్యువేషన్ అయితే మీరు ఎదుర్కొన్నారని తెలిసింది, లవ్ బ్రేకప్. దాని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? లవ్ బ్రేకప్ అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఉంటది. ఒకరినొకరు అర్థం చేసుకొని లవ్ చేసుకుంటే ఆ లైఫ్ అనేది వేరు. కానీ నేను అర్థం చేసుకున్నంతగా అబ్బాయి అర్థం చేసుకోలేకపోయాడు. మీరిద్దరు ఎక్కడ పరిచయము అంటే లైక్ ఇంత తర్వాత బ్రేకప్ అయినాక ఎలా ఫేస్ చేశారు మీరు? ఎలా ఫేస్ చేశానంటే ఇంటర్ చదివే టైంలో లవ్ చేసుకున్నాం. నేను ట్రూగా లవ్ చేశాను కానీ ఆ అబ్బాయి ట్రూగా లవ్ చేయలేకపోయాడు. అంటే అంటే ఎలా ఫేస్ చేశారు బ్రేకప్? ఎందుకు బ్రేకప్ అయింది? అంటే ఒకరికొకరికి అర్థం చేసుకోకపోవడం వలన, అంటే ఏం సిచ్యువేషన్ వల్ల బ్రేకప్ అయింది? చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి ఎవరి పాటికి వాళ్ళు విడిపోయి అంతగా అయిపోయాయి ఆ గొడవలు. సో బయట కూడా బేసిక్గా ఏమంటారు అంటే మా అబ్బాయిల పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే యాజ్ అ ఆడియన్స్ అంటే యాజ్ ఆడియన్స్ కాదు, బాయ్స్ ఏమనుకుంటారు అంటే అమ్మాయి డబ్బున్న చోటే వెళ్ళిపోతుంది అసలు. అమ్మాయి డబ్బున్న చోటు వెళ్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏమో చాలా మంది బాయ్స్ అయితే అలానే అబ్బాయిలు అమ్మాయిని బయటికి తీసుకెళ్లి మాట్లాడి పార్టీలకి వాటికి తీసుకెళ్లేంత వరకే కరెక్ట్గా ఉంటాడు. ఆ తర్వాత ఏ విషయంలో కూడా కరెక్ట్గా ఉంటాడు. అంటే అమ్మాయితో తిరగడానికి అబ్బాయి ఉన్నాడు అంతే తప్పనిచ్చి ట్రూగా లవ్ చేద్దాం అని కానీ ఆ అమ్మాయితో జర్నీ చేయాలి అని కానీ అబ్బాయిలకు ఉండదండి. సగానికి సగం మందికి ఉండదు, నిజంగా చెప్తున్నాను. మీరు ఎలా చెప్తారండి? ఇప్పుడు యాజ్ ఒకటి అందరికీ ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే బేసిక్గా మెయిన్ పాయింట్ ఆఫ్ చేసేది ఏంటంటే హాస్టల్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే విలేజ్ నుంచి వచ్చి నేను ఆ జాబ్ చేస్తున్నా మీకు సాలరీ పంపిస్తానేసి ఒక అబ్బాయిని పరిచయం చేసుకొని అబ్బాయిని వాడుకొని అంటే ఏదో విధంగా అని కాదు, ఫైనాన్షియల్గా. అబ్బాయిలు ఉండే తీరుని బట్టే అమ్మాయిలు కూడా ఉన్నారండి. తిరగడానికి ఒకరు, లంచ్కి ఒకరు, డిన్నర్కి ఒకరు, మూవీస్కి ఒకరు, షాపింగ్కి ఒకరు. అంటే అబ్బాయిలు ఎలా ఉన్నారో దాన్ని బట్టి అమ్మాయిలు యూజ్ చేసుకుంటారు తప్పనిచ్చి అక్కడ ట్రూ లవ్ అయితే లేదు. ఇప్పుడు అమ్మాయిలు వస్తేనే కదా అబ్బాయిలు తీసుకెళ్లేది. తను ఇంట్రెస్ట్ గా ఉంటేనే కదా అమ్మాయి కూడా సరే ఈ అబ్బాయి వస్తున్నాడు ఖర్చు పెట్టిద్దామనే అమ్మాయిలు వెళ్ళిపోతూ ఉంటారు. అది కామన్ గా జరుగుతూనే ఉంది హాస్టల్లో ఉండే అమ్మాయిలు. వాళ్ళు జెన్యూనిటీగా ఉంటారంటారు హాస్టల్లో ఉన్న అమ్మాయిలు? ఎందుకు ఉండరు? మెయిన్ అబ్బాయి ఉండాలి కదా జెన్యూన్ గా. అబ్బాయి కూడా మెయింటైన్ చేస్తాడు కదా కానీ కనిపించాడు. అవునా, ఏం చేస్తున్నావు? జబర్దస్త్ షూట్ లో ఉన్నావా? సో యాక్చువల్గా నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నా ఎస్ఆర్ న్యూస్ లో. హలో యా హాయ్ బ్రో, నా పేరు మహేష్, యాంకర్ని. సో ఇంటర్వ్యూలో అడిగాను ఒక క్వశ్చన్ ఏంటంటే క్రాంతి బ్రో అని అడిగితే ఏమన్నారంటే నేను పటాస్లో ఎక్స్ట్రా జబర్దస్త్లో చాలా ట్రై చేశాను కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చింది ప్రవీణ్ గారే. సో ప్రవీణ్ గారు నాకు చాలా క్లోజ్ అనేసి చెప్తే ఎలా ఉంటుంది మీ బాండింగ్ అనేసి లైవ్లో కాల్ చేయించాను. సో క్రాంతి గారు మీతో ఎలా ఉంటారు, ఎలా సపోర్ట్ చేస్తారు? క్రాంతి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మా ఫ్రెండ్ అంతే. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మాకున్న దాంట్లో ఒక మంచి ఫ్రెండ్, నాకు గానీ ఫైమక్ గానీ. ఓకే, ఎప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ అయినా ప్రతి దాంట్లో ముందుంటాడు. ఇంకొకటి మెయిన్ విషయం తన దగ్గర నచ్చేది ఏంటంటే ఫుడ్ విషయం. మనకి ఏ టైం కానీ ఏది కానీ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి ఏదైనా హెల్త్ బాగా లేకుండా తీసుకొచ్చి మరి ఇచ్చి మన దగ్గర ఉండి చూసుకుంటాడు. అలా మంచి. తను ఏమంటున్నాడు అంటే ఎమోషనల్గా నాకు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు, నా ఫ్యామిలీ కూడా కొంచెం స్ట్రగుల్, అంటే లైక్ ఉన్నా కూడా నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టము, ఎలా ఉంటుంది అనేసి కాల్ చేయించాను. మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ మీరు ఎలా సపోర్ట్ చేస్తారు కూడా చెప్పండి ఆడియన్స్కి. నేను ఎవ్రీ టైం అంటే నేను ఫస్ట్ టీమ్ లీడర్ అయినప్పుడు నేను మనోనికి పిలిచి అంటే చేసిండు ఒక 5 స్కిట్ల వరకు మంచి చేసిండు. నా పరంగా నేను ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా నేనైతే మనోనికి ఇస్తా. అంటే తనకున్న ఆశ బేసిక్ ఇండస్ట్రీలో నిలబడాలని. కాబట్టి నేను ఎప్పుడైనా నాకు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఏదన్నా ఛాన్స్ ఉన్నా కంపల్సరీ నేను క్రాంతికి ఇస్తాను. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ అండి. ఇలా ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ఎలాగో జబర్దస్త్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎక్కడ చూడబోతున్నారు మిమ్మల్ని? మేము ఆడియన్స్ పరంగా అడుగుతున్నాను. మూవీస్లోనా, ఇంకా బెటర్ షోలలోనా? ఇంకా
ఈ బెటర్ షో అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 షో అంటే జబర్దస్త్ అండి. ఇంకా దీనికి మించి బెటర్ షో అనేది మీరు ఇంకా అది చేయాలంటే ఇక హాలీవుడ్ కి లేదు వెళ్ళాలనుకున్నారు. అంటే ఆడియన్స్ కి అర్థమైపోయింది బిగ్ బాస్ అనే షో కూడా ఉన్నది కదా అనేసి. ఎందుకంటే యాజ్ మీ ఫ్రెండ్ కూడా లాస్ట్ టైం బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేశారు కదా, సో మీరు కూడా ఏమో చెప్పలేం, నెక్స్ట్ సీజన్ లో కనిపించబోతారా? చెప్పలేం. ఇంకా దాని గురించి మనం ఏం అనుకోవద్దు. ఓకే డన్ ఒకవేళ వస్తే చెప్పలేం. డన్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే రైట్, థ్యాంక్ యూ. మీ బ్రేకప్ అయింది కదా, నెక్స్ట్ ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఒక డిప్రెషనా లేకపోతే ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? మేము బాగానే తిరిగామండి, మూవీస్కి వెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం. ఉమ్, బాగా తిరిగేది, బాగానే ఉన్నాడు. ఏమైందో ఏమో, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు నువ్వు నచ్చట్లేదు, నీ హ్యాబిట్స్ ఏం నాకు అనుకూలంగా లేవు, నీ మైండ్ సెట్ బాగాలేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, లవ్ అయితే ఓకే కానీ పెళ్ళి అంత దూరం అయితే లేదు అని చెప్పేసరికి ఇంకా నేను కాలేజ్ కూడా మానేసి ఇంకా ఇంట్లో ఉన్నా. అమ్మ వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, కాలేజ్కి ఎందుకు వెళ్ళట్లేదు, ఏంటి, ఏమైంది, అది ఇదని. ఏమని చెప్తాం, అమ్మ వాళ్ళకి చెప్తే ఆ, బాధపడతారు, లేకపోతే ఇంకేదన్నా చెప్తారేమోనని నాకు చదవడం ఇష్టం లేదులేమ్మా అని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. అలా అలా సంవత్సరం జరిగిపోయింది. అంటే ఇంకా బయటికి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు. అంటే కాలేజీలో ఉన్నప్పుడు అబ్బాయి అంతగా మాట్లాడేవాడు నాతోటి, ఎవరు అమ్మాయిలతో మాట్లాడినా నచ్చేది కదా తనకి. అంటే ఈ అమ్మాయి నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటే నేను కూడా ఎవరితో అంత మాట్లాడేదాన్ని కాదు. లాస్ట్కి ఏమైందో ఏమో, వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడో ఏమో. సంవత్సరం తర్వాత అర్థమైంది, తను వాళ్ళ అత్తమ్మ కూతుర్నో ఎవరినో లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోబోతాడు స్టడీ అయిపోతే అని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచించాను కానీ బయటికి రాలేకపోయాను. అంటే ఒక 3-4 years లవ్ చేశాను, ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడే, లవ్ అని చెప్పి. ఓకే. ఇప్పుడు వేరే అబ్బాయిని చూడాలన్నా చూడలేకపోతున్నా, ఇంకా నా మైండ్ అంతా తనే ఉన్నాడు. అంతగా లవ్ చేశాను. అంటే ఇంట్లో వాళ్ళు కూడా గుర్తొచ్చే వాళ్ళు కాదు, ఎప్పుడు తన ధ్యాసలోనే. అంటే తన ఫోన్ ఎప్పుడు వస్తుంది, తనతో ఎప్పుడు మాట్లాడాలి, అరే ఈ టైంలో ఏం చేస్తుంటాడు, నాకు డైలీ కాల్ చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చెయ్యట్లేదు, ఏమైంది అని చాలా ఒక 2-3 ఏళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత కాలేజ్ వెళ్ళామంటే ఇంకా అప్పుడేం వెళ్తాం, ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. తను పెళ్లి చేసుకున్నాడంట 3 years తర్వాత. 3 years తర్వాత పెళ్లి చేసుకున్నాడంట. తర్వాత కొన్ని డేస్ కనిపించారు, అంటే తన వైపుతో వెళ్తున్నాడు అనమాట. అంటే నేను వెళ్ళి అడగలేకపోతున్నాను, ఏంటి నన్ను ఇలా వదిలేసి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే ఏం చెప్తాడో, ఇన్నేళ్ళు నేను బాధపడ్డాని, మిస్ అయ్యానని ఫీల్ ఏమన్నా ఉంటది అని అనుకున్నాను. కానీ నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా బాధ అనిపించేసింది. అందుకని ఏం చేయాలో అర్థం కాక అమ్మ వాళ్ళని, అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళే చెప్దాం అనుకున్నాను. కానీ స్టడీ చేయకుండా ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని చదువుకోకుండా ఏం చెప్పలేం కదా అని అమ్మ వాళ్ళతో కూడా చెప్పలేదు కొన్ని రోజులు. ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నట్టున్నారు. ఇంకేం చెప్తారో, ఏం చెప్పినా నేను తీసుకునే పొజిషన్లో లేను, నా మైండ్ అంతా అబ్బాయే ఉన్నాడు. తర్వాత అంటే కలవడానికి ఏమైనా ట్రై చేశారా మీరు? ట్రై చేశాను, తను ఎక్కడో దూరంగా జాబ్ చేసుకుంటున్నాడు. ఓకే. తన అడ్రస్ కూడా తెలిసింది, మరి వెళ్తే నన్ను రిసీవ్ చేసుకుంటాడా లేదా అదొక టెన్షన్ అయిపోయింది. అతను చూస్తే వాళ్ళ వైపుతో బాగానే హ్యాపీగా ఉన్నాడు కానీ నేను గుర్తు రాలేదేమో అసలు. నేను అంతగా అంటే ఇప్పటికీ లవ్ చేస్తూనే ఉన్నాను. తనకి మ్యారేజ్ అయిపోయింది, ప్రజెంట్ పిల్లలు కూడా ఉండొచ్చేమో. అందరూ ఒకలా లవ్ చేయరు కదండి, నేను లవ్ చేసినంత అబ్బాయి లవ్ చేయలేకపోయాడు, అందుకే విడిపోయినాం. తనైతే హ్యాపీగా ఉన్నాడు, నేనైతే ఇలాగే బాధపడుతూ ఏడుస్తూ. గుర్తు చేసుకొని రోజంటూ లేదు.
సో ఎనీవేస్ అర్థం చేసుకున్నావు కదా, ఇంత మంచి అమ్మాయిని వదిలేసుకున్నాను అతనే ఫీల్ అవుతాడులే ఎప్పుడు చూసినా. ఏమోనండి, అందరూ అబ్బాయిల మైండ్ సెట్ ఒకలా ఉంటదని మనం అనుకోవడం తప్పది. ఓకే, ఏమనలేను అబ్బాయిని కూడా, నిన్నేమనలేను. సో మేము ఎనీవేస్ ఏదైతే కోరుకుంటున్నాం ఏంటంటే మీరు హ్యాపీగా ఉండాలి, ఇలా సంతోషంగా ఉంటే బాగుంటుందని అయితే కోరుకుంటున్నాం. అబ్బాయి సగం సగం మంది వాడుకొని వదిలేసే వాళ్ళే ఉన్నారండి నిజంగా. అంటే ఆ అబ్బాయిని చూసిన తర్వాత అలా అనిపించింది నాకు. అంటే వాడుకోవడానికి నన్ను ఇలా లవ్ చేస్తున్నాను అనే అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదండి అసలు. ఒక అమ్మాయి లైఫ్ అది. ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ చేసి ఇంకొక అబ్బాయితో తిరగడం అంటే తిరగలేదు కదా అమ్మాయి. అది ఫ్రెండ్షిప్ తో చేయడం వేరు, లవ్ తో చేయడం వేరండి. ఇంకోటి మీరు ఇంత ఫేస్ చేశారు కదా, ఇప్పుడున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇంత ఫేస్ చేయలేక సూసైడ్ దాకా వెళ్తున్నారు. సూసైడ్ చేసుకుంటే మన కోసం బతికే పేరెంట్స్. ఇంకోటి సూసైడ్ డిప్రెషన్లో కూడా వెళ్తారు కదా, మీరు ఇచ్చే సజెషన్ ఏంది అలాంటి అమ్మాయిలకు అబ్బాయిలకి? ఒక్కటండి, ఎలా మనం అబ్బాయి క్యారెక్టర్ ఏంటని మనం అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోవాలంటే ఇద్దరు కలిసి ఉండాలి, కొన్ని రోజులు జర్నీ చేయాలి. అప్పుడే అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అని అర్థమయ్యి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవాల తప్పనిచ్చి, లేదంటే కష్టం. ఇంకోటి అతిగా ప్రేమించడం వల్ల కూడా ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరగవచ్చా? ఖచ్చితంగా. ఎవరితోనో మాట్లాడినా, ఎవరితో మాట్లాడుతున్నావు, ఈ టైంతో ఎవరితో మెసేజ్ చేస్తున్నావు, ఆ అబ్బాయి ఎక్కడ పరిచయం నీకు, ఆ అబ్బాయితో ఈ టైంలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, ఫ్రెండ్ అన్నా కూడా వినరు, మా బ్రదర్ అన్నా కూడా వినరు. అంటే నేను ఒక్కరిని నీకు సరిపోనా, ఇంకొకరు కావాలా నీకు అనే మాటలు మాట్లాడతారు. అతి ప్రేమ వల్ల ఖచ్చితంగా ఇదే అడుగుతారు. బయటకు వెళ్ళినా కూడా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నాకు తెలుసు నువ్వు వాళ్ళతోనే షాపింగ్కి వెళ్ళావు కదా నువ్వు అనే మాటలు. లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు ఇలా ఫేస్ చేస్తారు, డిప్రెషన్లోకి వెళ్తారు. మీరు ఇచ్చే సజెషన్ ఏంది? డిప్రెషన్లోకి వెళ్తారంటే ఫస్ట్ మూడ్లో నుంచి బయటకు వచ్చేయాలండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ట్రూ లవ్ అనేది లేదు నన్ను అడిగితే. ఎవరో 100లో 1% లేదా 2% ట్రూ లవర్స్ ఉన్నారండి. వాడుకోవడం వరకే, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ట్రూగా లవ్ చేసే వాళ్ళే లేరు. సో మీరు ఇప్పుడు ఇంత ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్లో బాగా యాక్టివ్గా ఉంటారు కదా, సో అది నచ్చలేదేమో, అంటే అందరి కింద కామెంట్స్ చూసి ఏమైనా ఫీల్ అయిందేమో? అది ఫీల్ అంటే అది సోషల్ మీడియా అండి, ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. అవి బ్యాడ్ కామెంట్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. మరి ట్రూ ఉన్న కామెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు? కరెక్ట్ ఆన్సర్స్, నెగిటివ్ ఎందుకు తీసుకోవాలి? ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి బయటకు వచ్చారంటారా, ఇంకా అక్కడే ఉన్నారు? కొంచెం అయితే ఉన్నాను డిప్రెషన్లోనే. ప్రజెంట్ అయితే కొంచెం హ్యాపీ. అంటే ఫస్ట్లో లవ్వే లైఫ్ అనుకున్నా, తనతోనే లైఫ్, నాకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఊహించుకున్నాను. కానీ ఆ ప్రపంచమే విడిపోయింది. అందుకని మళ్ళీ మూవీస్ అంటే ఇష్టం, నెల్లూరు నుంచి వచ్చాను. ఇంకో క్వశ్చన్ స్ట్రేట్గా అడగాల్సింది ఏంటంటే, మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ఇప్పుడు ఉన్న కొంతమంది అమ్మాయిలు ట్రోల్స్ చేస్తూ ఫేమ్ వచ్చి బాగా క్లిక్ అవుతూ డబ్బులు సంపాదిస్తున్నారు కదా, సో మీరు కూడా అదే ప్రొఫెషన్ కదా, సో వాళ్ళని చూసి మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే వీళ్ళు ఏంది ఇలా చేస్తున్నారు, అబ్బాయి వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళలాగా మనం చేయాలని అలా ఏమన్నా సజెషన్ లాగా తీసుకుంటారా మీరు? సజెషన్ లాగా అంటే బ్యాడ్గా అయితే నా దృష్టిలో లేదండి. కొంతమంది ఫాలోవర్స్ కోసం నడుము చూపిస్తూ ఎక్స్పోజింగ్ డ్రెస్లు వేసి చేస్తుంటారు. నాకు అదంతా ఇష్టం ఉండదు. నాకైతే ఒకరిని చూసి ఓకే సాంగ్ చేస్తుంటే అరే ఆ సాంగ్ నేను చేస్తే ఎలా ఉంటది ఏంటి అని అలా ఊహించుకుంటూ చేసుకోవడం తప్పనిచ్చి వేరేగా ఏం ఉండదు. సో ఈ మధ్యకాలంలో కూడా ఒక అమ్మాయి ట్రోల్స్ చేస్తే చాలా ఫేమస్ అయింది. సో అలా చూసారో చూడలేదో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి అయితే బాగా ట్రెండింగ్ అయింది. సో చెప్పొద్దు అనుకుంటున్నాను. ట్రోల్స్ అయ్యి ఫేమస్ అయిందా? సో ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో ట్రోల్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది, స్వాగ్ గర్ల్ అని. సో అమ్మాయి చాలా ఫేమస్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్లో కూడా వెళ్తుంది అనేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ సో అలాంటి వాళ్ళని చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాంటి అయితే నేను నెగిటివ్ గానే తీసుకుంటానండి, పాజిటివ్ అయితే తీసుకోను. ఇప్పుడు కానీ అమ్మాయి పేరు ఎత్తి నువ్వు నైట్ నీ పైన ట్రోల్ స్టార్ట్ కాకపోతే నన్ను అడుగు. నా పైన మీ స్టోరీ కాడికి వస్తే, నేను కూడా చూసాను మీ స్టోరీ ఒక టైంలో. మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫ్యామిలీ గురించి అంటే ఇక్కడ ఫీల్డ్లో ఉండి ఫ్యామిలీని దూరం పెట్టి చేస్తున్నారు కదా, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు మీరు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు 2012లో మ్యారేజ్ అయింది బ్రో.
సో అప్పుడు నాకు ఇంత 20 ఇయర్స్ 19 ఇయర్స్ ఎంగేజ్మెంట్లో 20 ఇయర్స్ పడంగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో అప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇంట్లో తమ్ముడు కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకుంటుండు అలా అనేసి నాకు కూడా తొందరగా చేసేద్దామనే ఉద్దేశంతో చేసేసారన్నమాట. ఓకే. సో అప్పుడు మ్యాచెస్ చూస్తున్నారు, ఇంట్లో సంబంధాలు చూస్తుంటే ఇంట్లో వాళ్ళు దగ్గర సంబంధం కాకుండా కొంచెం దూరం బయట సంబంధం చూద్దాంలే అన్నట్టు ఉద్దేశంతో నేను ఆపి కొంచెం దూరం సంబంధం చూసుకొని సెట్ అయిపోయి మ్యారేజ్ అయిపోయింది. 2012 మ్యారేజ్ అయిపోయింది. 2012 బాబు పుట్టాడు. 13లో 15లో పాప పుట్టింది. హ్యాపీగా ఉన్న లైఫ్ అంతా మంచిగానే ఉంది. ఒక 6-7 ఇయర్స్ వరకు మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్రో. మాకు మా మిస్సెస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సడన్గా. ఓకే. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో నాకు తెలియలేదు. అప్పటికి బాగానే ఉన్నాను. తను కూడా స్కూల్ టీచర్గా ఉంటుండే. అప్పుడు నేను స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్, ఇద్దరం కలిసి టీచర్స్ అనమాట. ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేసి వచ్చాము, ఇంటికి వచ్చాము లేదో పిల్లల్ని తినిపించి ట్యూషన్స్ పంపించింది. ఈవినింగ్ నేను బయటికి వెళ్ళా, అట్లా వెజిటేబుల్స్ తీసుకొద్దామని వెళ్ళే లోపలే తను ఇంట్లోనే పడిపోయి ఉందన్నమాట. అసలు ఏమైంది లేస్తలేదు, అసలు లేపుతుంటే కూడా లేయట్లేదు. సడన్గా నేనేం చేశానంటే ఇంకా ఇంట్లో కూడా ఎవరు లేరు. అప్పుడు అమ్మ వాళ్ళు బయట ఉన్నారు. వెంటనే ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ అనమాట. అసలు బెడ్స్ ఖాళీగా లేవు. కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ అన్నీ తిరిగి అసలు బెడ్స్ లేవు, అసలు ఏం లేవు, పేషెంట్స్ పట్టుకుంటలేరు అసలుకి. లాస్ట్ మళ్ళీ మాదాపూర్ విక్రమ్ హాస్పిటల్ తీసుకెళ్ళా. అక్కడ తీసుకెళ్తే ఆ మేడం చెక్ చేసింది. అసలు ఏమైంది, అసలు ఆమెకు అసలు స్పృహ కూడా లేదు, అసలుకి ఒక కాలు చేయి ఇలా ఎగిరేస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ. నువ్వు కొట్టావా, లేకపోతే పాయిజన్ తీసుకుందా అని నన్ను క్వశ్చన్స్ అడుగుతారు కానీ అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదు అన్న. అది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం, అసలు మేము ఎందుకు కొట్టుకుంటాము, ఇంతవరకు మేము మంచిగానే ఉన్నాము, అసలు ఎలాంటి ఏం లేదు అని చెప్తే కూడా వినట్లేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే స్టార్ట్ చేయట్లేదు. లేదు కొట్టారా తిట్టారా అని అడుగుతుంది కానీ అసలు ఏం లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. వెంటనే మా అత్తయ్య మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేసేసి సికింద్రాబాద్ ఉంటారు వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారు. వచ్చేసి అసలు ఏం జరిగింది ఏం కాదు అనేసి మా మామయ్య కూడా అడిగాడు. ఫస్ట్ టైం అసలుకి మేము ఎప్పుడైతే కొట్టుకోలేదు తిట్టుకోలేము, బాగా హ్యాపీగా ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్లో మా మామయ్య కూడా నన్ను అడిగాడు, ఏమైనా కొట్టుకున్నారా, లేకపోతే ఏమన్నా మీరు పాయిజన్ ఏమైనా తీసుకున్నారా అనే ఉద్దేశంతో అడిగారు. ఏం లేదు మామయ్య, అలాంటి సిచ్యువేషన్ ఏం కాదు, అది కాదు అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ ఆ డాక్టర్ ఏం చేసిందంటే కిమ్స్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ తీయించండి, అది నాకు తెలిసిపోతుంది అనేసి ఒక అంబులెన్స్ మాట్లాడుకొని మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ తీశారనమాట. స్కాన్ తీసిన వెంటనే ఈ వన్ సైడ్ బ్రెయిన్ మొత్తము వాపు వచ్చేసింది. తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో వాపు వచ్చింది. దానివల్ల చాలా సర్జరీ చేయాలి, అసలుకి అది మేజర్ సర్జరీ, చాలా పెద్ద సర్జరీ, ఒక 15 లక్షల వరకు అవుతుంది అని చెప్పారు. ఆ టైంలో మాకు ఏం తెలియట్లేదు, ఆలోచన వస్తలేదు. సరే చేసేయండి అనేసి అందరం కలిసి చేయండి అనేసి చెప్పాము. ఆ తర్వాత కొన్ని క్షణాలనే మళ్ళీ డాక్టర్ చేంజ్ చేసేసాడు మాట. మళ్ళీ రిపోర్ట్ చూసి అసలుకి మేము ఆ సర్జరీ చేయలేమండి, సర్జరీ చేసిన హెవీ బ్లీడింగ్ అయిపోతుంది, సర్జరీ చేసినా తను బతకదు, సర్జరీ చేసినా బతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. ఆ సిచ్యువేషన్ నిజంగా నాకు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అండి. మాకు అసలు ఏం తెలియట్లేదు. ఆ సిచ్యువేషన్లో మేము అలా పడిపోయామన్నమాట. అంతే ఇక అందరం ఏడ్చుకుంటూ మా మామయ్య, మా అత్తయ్య, మా మమ్మీ, మా డాడీ, నేను, మా తమ్ముడు, మా రిలేషన్స్ ప్రతి ఒక్కరము అట్లా కుప్ప కూలిపోయాము అసలు ఒకటేసారి. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళా అక్కడి నుంచి మా బామర్ది వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఒక రిపేర్గా ఒక డాక్టర్ని, మన చంద్రశేఖర్ సార్ అనేసి బంజారా హిల్స్లో ఉంటారు, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. మళ్ళీ తీసుకెళ్తాం, సార్ ఒక్కటే అన్నారు, సర్జరీ చేద్దాం మార్నింగ్, ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి బ్రెయిన్ సర్జరీ చేశారు. ఈ స్కల్ మొత్తం ఓపెన్ చేసి ఓన్లీ బ్రెయిన్ వాపు తగ్గడానికి మాత్రమే ఈ స్కల్ ఓపెన్ చేశారు. ఈ స్కల్ ఓపెన్ చేసి స్టమక్లో పెట్టారు. మళ్ళీ ఆఫ్టర్ ఒక 6 months తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ తీసి మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. చాలా కష్టపడ్డామండి నిజంగా నా ఫ్యామిలీ గురించి. అసలుకి ఎలా స్ట్రగుల్స్, నేను ఎలా అప్పు తీసుకొచ్చి కొన్ని ఊర్లో ల్యాండ్ కూడా అమ్మేశాను. 2 times సర్జరీస్. అసలుకి నిజంగా నేను ఒక దిక్కు, నా పిల్లలు ఒక దిక్కు. అసలుకి నిజంగా ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే నాకు ఇప్పటికీ చాలా ఏడుపు వస్తుంది. ఏడ్చి కన్నీరు కూడా నాకు రావడం లేదు. ఇప్పటికీ 4 years అవుతుంది. అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, బాగా చూసుకుంటారు నిజంగా. ఇప్పుడు మా పిల్లలు కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఏమైనా ఉంటే ఫీజు కొంచెం కడతాం, వాడు మళ్ళీ మా బామ్మర్ది కూడా మంచిగా చూసుకుంటాడు, ఏదన్నా కానీ వాడే చూసుకుంటాడు. వాళ్ళ అక్కని కూడా బాగా చూసుకుంటాడు.
ఇప్పటివరకు ఫ్యామిలీ టెన్షన్స్ అయితే ఏం లేదు, కానీ తను ఒక్కతే నాకు దూరంగా ఉన్నారు కదా పిల్లలు, ఒక వైఫ్ అని ఒక బాధ తప్పించి ఇంకేం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మీరు? ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, కాకపోతే ఏంటంటే ఒక బ్రెయిన్ స్ట్రోక్ కాబట్టి మనంత స్పీడ్గా మాట్లాడలేదు, ఒక కాలు ఒక చెయ్యి అంతగా పనిచేయదు అనమాట, స్లోగా నడుస్తారనమాట. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఆ టైంలో ఇప్పుడు యాక్టింగ్ మీదనే ఉన్నారా, లేకపోతే ఆ టైం? ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్లో నేను యాక్టింగ్ ఆపేశానండి. ఒక 1 ఇయర్ ఆపేశాను. తర్వాత నేను ఒక ఫ్యామిలీ కొంచెం ఓకే, తను నా వైఫ్ ఓకే మంచిగా ఉంది కదా, ఆ టైం తర్వాతనే లాక్డౌన్ టైం తర్వాత అప్పుడు మళ్ళీ షూటింగ్స్ లేవు లాక్డౌన్ టైంలో, చాలా అప్పుడు మళ్ళీ స్ట్రగుల్స్ పడ్డా. తర్వాత ఉండేసి అప్పుడు ఎక్కువ డబ్బింగ్స్ కూడా చెప్పేవాడిని, కొన్ని సీరియల్స్లో, కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి, కొన్ని వెబ్ సిరీస్కి అలా డబ్బింగ్ చెప్పుకునేవాడిని. తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మూవీస్కి ఎంట్రీ ఇచ్చాను, వెబ్ సిరీస్కి అండ్ జబర్దస్త్కి, శ్రీదేవి డ్రామా కంపెనీ అలా ఎంట్రీ ఇచ్చాను. సో మీరిద్దరు ఇప్పుడు యాక్టర్ అవుదామనే ఇక్కడికి వచ్చారు కదా ఇండస్ట్రీకి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడిషన్స్ పైన మీ ఉన్న ఒపీనియన్ ఏంటి మీ ఇద్దరికి? ఆడిషన్స్ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కటి జెన్యున్ అనేవి ఉండవండి, అవి చాలా తిరిగి చాలా మేము నిజంగా అలసిపోయాం అసలుకి. నిజంగా ఒక రిఫర్తోనే వెళ్ళాం ఇప్పటివరకు. అంటే ఒక పలానా దగ్గర ఒక నాని మూవీ జరుగుతుంది, ఆడిషన్స్ నడుస్తున్నాయి అంటే వెళ్ళండి జెన్యునే అని అంటే, అక్కడ వెళ్ళిన తర్వాత మా ఆడిషన్స్, మా వీడియోస్, మా ఫొటోస్, ప్రొఫైల్స్ అని పెట్టి చూసిన తర్వాతనే సెలెక్షన్ చేస్తాం. మీరు ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఆడిషన్స్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారా? అంటే లేడీస్కి ఒకటి ఇంపార్టెన్స్ ఇస్తారు, బాయ్స్కి లేడీస్ కంటే చాలా కష్టం అండి. లేడీస్ కూడా కష్టమే. లేడీస్ కూడా కష్టమే. ఇప్పుడు నేను ఒక 100 ఆడిషన్స్ వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. మరి నేను ఇచ్చేది కరెక్ట్ లేదో, వాళ్ళు నన్ను తీసుకోవడం కరెక్ట్ లేదో నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని మూవీస్ అయితే చేశాను. సో ఆ మూవీస్కి ఎలా ఆఫర్స్ వచ్చాయి? అంటే లైక్ కోఆర్డినేటర్స్ ద్వారా అండ్ మేనేజర్స్ ద్వారా మనం ఇచ్చే ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి నచ్చితే కాల్ చేస్తారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వట్లేదు, క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు. ఎక్కువే అండి. కాస్టింగ్ కౌచ్ మీద కూడా మీరు ఏమైనా చెప్పాలంటే ఏం అది దానికి నేనేం చెప్పలేనండి. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? ఫేస్ చేసినా చెప్పుకోలేం కదండి. కానీ అటువంటి అయితే నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారేమో అనేసి నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అంత టేస్ట్ లేను అలా నీకు ప్రపోజ్ చేసి మీ బ్రేకప్ అయింది కదా, ఆ టైంలో ఏమన్నా మీరు ఫిజికల్ టచ్ అయ్యారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏం మాట్లాడుతున్నారు? అదే కదండి, అంటే లవ్ అంటే అది ఫిజికల్ ఉంటేనే లవ్వా? అలా ఉండకపోతే లవ్ కాదా అండి? అలా ఎలా అడుగుతారు అమ్మాయిని మీరు? అదే మిమ్మల్ని అడిగితే చెప్పండి, మిమ్మల్ని అడిగితే ఏంటి? అమ్మాయి కాబట్టి డైరెక్ట్ గా అడిగేస్తారా మీరు? అంటే యాజ్ అ అబ్బాయిగా నేను అడుగుతున్నాను. ఏంటి మీరు అడిగేది? చెప్పండి. ఫిజికల్ గా కలిస్తేనే లవ్వా? మామూలుగా లవ్ పుట్టదా? అంటే అందరు అనుకుంటుంటారు కదా ఫిజికల్ టచ్ ఉండడం వల్ల ఇంకా ప్రేమ ఎక్కువ పెరుగుతుంది అనేసి. ఎవరు చెప్పారండి మీకు అది? ఎవరు చెప్పారు మీకు అసలు? ఏం మాట్లాడుతున్నారు? మైండ్ నుండి మాట్లాడుతున్నారా? అదే కదండి, నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇవ్వండి. నేను తప్పు అడిగినా? తప్పు అడిగారంటే తప్పే అడిగారు. చెప్పండి ఫైనల్గా ఆడియన్స్కి చెప్పాలంటే. లవ్ గురించి కాదు, అంటే మీ గురించి ఫైనల్గా ఎండింగ్లో. ఫైనల్గా చెప్పాలంటే ఏంటంటే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. అంటే ఒక ఇండస్ట్రీ కోసము, ఒక కమెడియన్గా, ఒక యాక్టర్గాను, ఒక యాక్టర్స్ కోసము, దేని గురించి సరే ఏమి, ఒక మేకప్ మ్యాన్ గురించి, మేకప్ మ్యాన్ కోసము, లేకపోతే ఇంకా చాలా సెట్లో చాలా ఇండస్ట్రీలు చాలా ఉంటాయి. దేనికోసం ఒక డాన్సర్గానో, ఒక కొరియోగ్రాఫర్గానో ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడికి ఛాన్సెస్ కోసం. సో వాళ్ళని తీసి పడేసినట్టు మాట్లాడుతుంటారు. అలా తీసి పడేయకుండా ఒక డైరెక్టర్ అయినా సరే, ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళు కూడా అదే పొజిషన్కి వచ్చారు. వాళ్ళు కూడా ఆ కష్టం వాళ్ళకి తెలుసు. కానీ ఎవరిని చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరికి చిన్న ఒక అవకాశం ఇవ్వండి. సో మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి బిజీగా చేసి మీకంటే ఒక బిగ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకోవాలని కోరుకుంటూ, మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విధాలుగా నవరసాలు అయితే చూపించారు. ఎమోషనల్ కావచ్చు, కోపం కావచ్చు, ఏదైనా సంథింగ్ అన్నీ చూపించారు. సో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండి మంచి స్థాయికి వెళ్ళాలని టీవీ నుంచి అయితే కోరుకుంటున్నాం. సో మీ ఇద్దరికైతే ఆల్ ద బెస్ట్.